తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. సుమన్ టీవీ, ఇది సామాన్యులాస్త్రం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్, టారో కార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి అక్క. రేపే శ్రీరామనవమి కదా, మరి శ్రీరామనవమి అంటే అసలు శ్రీరాముడి పెళ్లి రోజా లేదంటే పుట్టినరోజా? యాక్చువల్గా శ్రీరాముడు పుట్టినరోజు. అవును. మరి కళ్యాణం చేస్తారు ఎందుకు అక్క? కళ్యాణం ఎందుకు చేస్తారంటే భద్రాచలంలో ఆ రోజు రాముని ప్రతిష్ఠ చేశారన్నమాట. రామదాసు మనం ఒకసారి హిస్టరీలోకి వెళ్తే ఆ రోజు ప్రతిష్ఠ చేసి మనం ఏ గుళ్ళో అన్నా ప్రతిష్ఠ చేసినప్పుడు కళ్యాణోత్సవం అట్లా చేస్తాం కదా. సో అట్లా అందుకని ఆ రోజు యాక్చువల్గా కళ్యాణం చేస్తారనమాట. అంటే రాముడు సీత ఇద్దరిని ప్రతిష్ఠ చేసి ఇద్దరు కలిసి, అమ్మవారు ఆయన అవతారం కదా, ఆయన 7వ అవతారం కదా, విష్ణుమూర్తి 7వ అవతారం కాబట్టి ఇద్దరికి కలిపి ఆ రోజు భద్రాచలంలో స్టార్ట్ చేశారు కళ్యాణం. అట్లా అది అలా అందరూ కంటిన్యూ చేస్తారనమాట. ప్రతి గుళ్ళో ఆయన కళ్యాణం. యాక్చువల్గా ఏంటంటే ఇది ఆయన పుట్టినరోజు, రాముడు పుట్టినరోజు. అది వసంత నవరాత్రుల ఆఖరి రోజు, నవమి రోజు ఆయన పుట్టారు. అది ఉగాది తర్వాత మొదలైన నవరాత్రుల్లో ఇది ఆఖరి రోజు. సో ఆ రోజు ఆయన పుట్టారు కాబట్టి యాక్చువల్గా బర్త్డే, పుట్టినరోజు. కానీ కళ్యాణం కూడా ఇలాగా అంటే మనం అదొక సెలబ్రేషన్లా చేయాలి కాబట్టి కళ్యాణం చేసి ఇద్దరికి అనమాట, అమ్మవారికి ఆయనకి, లక్ష్మీ అమ్మవారికి ఆయన విష్ణుమూర్తికి ఇద్దరికి కలిపి ఒక ఉత్సవం లాగా చేయాలి కాబట్టి వీళ్ళిద్దరు విష్ణుమూర్తి లక్ష్మీ అవతారం కాబట్టి ఆ రోజు చేస్తారు. ఓకే, అసలు ఏం చేయాలి ఆ రోజు? ఆచరించవలసిన విధి విధానాలు ప్రత్యేకించి ఏమైనా ఉన్నాయా? నార్మల్గానే ఇప్పుడు కళ్యాణం అవి ఎలా చేస్తామమ్మా మనం గుళ్ళలో, ప్రతి గుడిలో మనం చూస్తాం కళ్యాణం. యాక్చువల్లీ ఏంటంటే ఎవరికైనా పెళ్ళిళ్ళు కాలేదు అట్లా ఉంటారు కదా, వాళ్ళు కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తారు వెళ్ళి అనమాట. ఎక్కడైనా కళ్యాణం అవుతే అండ్ అదే మేము చేయిస్తాం కళ్యాణం అని మొక్కుకున్న వాళ్ళు ఉంటారు. ఎవరికైనా ఆడపిల్లలకి ఎవరికైనా పెళ్ళి డిలే అవుతుంటే కనుక, కాకపోతే ఈసారి వెళ్ళి కళ్యాణం దగ్గర కూర్చొని అక్కడ కళ్యాణం తలంబ్రాలు ఇస్తారు కదా, భద్రాచలం అయితే ముత్యాలు ఇస్తారనమాట. అట్లా మామూలుగా ఏ గుడిలో అయినా కళ్యాణం అవుతుంటే వెళ్ళి అక్కడ చక్కగా అక్కడ పార్టిసిపేట్ చేసి కంప్లీట్గా శ్రీరామ్ కళ్యాణం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఏవైతే తలంబ్రాలు ఉంటాయో అవి తీసుకొని వస్తే కనుక మీరు రోజు ఆ తలంబ్రాలు చేసుకుంటే తొందరగా పెళ్ళి అవుతుందని అంటారు. యాక్చువల్గా అది ఒకటి, అంటే చాలా నమ్మకం కూడా, అలా అవ్వినవి కూడా ఉన్నాయి చాలా. అక్క, ఇప్పుడు మనం జనరల్గా ప్రత్యేకించి శ్రీరామనవమి పండుగను తీసుకుంటే పానకం, వడపప్పు ఇవి ముఖ్యంగా ఉంటాయి కదా. అంటే ఇది న్యూట్రిషన్ పరంగా కానీ ఇప్పుడున్న సమ్మర్ సీజన్ పరంగా కానీ మరి ఎందుకు దాన్ని ఉపయోగిస్తారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సమ్మర్ ఇప్పుడు అయితే పీక్ సమ్మర్ కదా, ఎంత వేడిగా ఉంటుంది ఇప్పుడు. సో ఏంటంటే అది ఆ పానకం తయారు చేయడం కూడా కుండలో చేస్తారు యాక్చువల్గా. ఇప్పుడైతే మనం కాస్త ఫ్యాన్సీగా గిన్నెల్లో అట్లా చేస్తున్నాం, కానీ ఒకప్పుడు ఏంటంటే మట్టి కుండల్లోనే కలిపేవారు అనమాట. అయితే ఎలా చేస్తారంటే అది బెల్లం, ఐరన్, రిచ్ ఇన్ ఐరన్ కదా, ఆ నీళ్లు చల్లగా అవుతాయి, అందులో సొంటి వేస్తారు. ఓకే, ఇలాచి, యాలకులు ఇవన్నీ వేసి అది ఒక మంచి దీనిలాగా తయారు చేస్తారు కదా. కొంతమంది మిరియాలు కూడా వేస్తారు, కొంతమంది నార్మల్గా సొంటి వేస్తాం మనం. ఆ సొంటి, బెల్లము, యాలకులు ఈ కుండలో వేసిన నీళ్ళు, కుండలో నీళ్ళు వేస్తే ఏంటి, మట్టి కుండలో ఏంటంటే మినరల్స్ ఎక్కువ ఉంటాయి. మట్టిలో మనకి ఏముంటుంది, మన బాడీకి, మన ఒంటికి కావాల్సిన మినరల్స్ అందులో ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి అందులో వేసాక చల్లగా అయిపోతుంది ఆటోమేటిక్గా. కుండలో వేసా కాబట్టి అది చల్లగా అయిపోతుంది కదా. అది ఏం చేస్తారంటే ఈ కళ్యాణం రోజు వెళ్తే మనకి ఆ రోజు ఇస్తారు. అది హెల్త్కి కూడా మంచిది. సొంటి ఏంటి, డైజెషన్కి వాటికి మంచిది. బెల్లం దేనికి మంచిది, నీకు ఐరన్ డెఫిషియన్సీ లేకుండా అది ఇది చేస్తుంది. అండ్ ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ డీటాక్స్ అనమాట నీ బాడీకి. అండ్ బాడీని చల్లబరుస్తుంది. నీకు ఈ సమ్మర్ వెదర్ బాగా వేడి చేసేసి ఉంటుంది కదా, కళ్ళు మంటడం ఇవన్నీ ఉంటాయి. ఇది తాగితే ఏంటంటే బాడీ చల్లబడుతుంది అని అంటారనమాట. కొంచెం టేస్ట్. వడపప్పు నార్మల్గా ప్రసాదం లాగా పెడతాం మనం. ఎక్కడ చూసినా విష్ణుమూర్తికి నార్మల్గా మనం ఏకాదశి రెమెడీస్ చేసినా ఏం చేసినా విష్ణుమూర్తికి ఎల్లో కలర్ ఇది పెడతారు కాబట్టి వడపప్పు, పానకం, చలివిడి ఈ 3 పెడతారు. చలివిడి కూడా చలవ అంటారు నార్మల్గా. నువ్వు చూస్తే మనకి ఆడపిల్లకి పెళ్ళిళ్ళు అయినా కానీ అమ్మగారింటి నుంచి చలివిడి ఇచ్చి పంపిస్తారు, చలవ అని కదా, కడుపు చలవ అంటారు. అలా అని చలివిడి కూడా పెడతారనమాట. ఈ సీజన్కి బేస్ చేసుకుని మనం ఉగాదికి ఉగాది పచ్చడి తిన్నా, శ్రీరామనవమికి ఆ పానకం తాగిన అన్నీ అంటే ప్యాక్డ్ విత్ న్యూట్రిషన్ వాల్యూస్ అనమాట ఇవన్నీ. సో అందుకని ఇది తిన్నప్పుడు ఏంటంటే మనకు కొంచెం సెటిల్డ్గా ఉంటుంది బాడీ, కడుపులో కాస్త చల్లగా ఉండి మంచి సెటిల్డ్గా ఉంటుంది. ప్లస్ హెల్త్కి మంచిది, ఐరన్ డెఫిషియన్సీ, వీక్నెసెస్ రాకుండా ఉంటాయి. ఓకే, అంటే ఒకరోజు తాగితే వచ్చేస్తుందా అని అనొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ ఒకరోజు మనం ఏంటంటే మెడిసిన్ కాబట్టి
ఇవన్నీ మెడిసిన్ లాగే తీసుకోవాలి. మందులు ఎప్పుడు రోజు వేసుకోం కదా. సో మెడిసిన్ లాగే తీసుకోవాలి. బట్ రెగ్యులర్గా మన ఇంటేక్లో ఇది ఈ పండగ కాబట్టి, నవమి కాబట్టి ఇది ఒక ప్రొసీజర్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఇలా తాగాలి. బట్ అదర్వైజ్ రెగ్యులర్గా మనం తినే వాటిల్లో బెల్లం, డైలీ కాస్త బెల్లం యాడ్ చేసుకోవడము, తినే ఫస్ట్ ముద్దలో సొంటి అన్నం తినడము, నెయ్యి వేసుకొని సొంటి తినడము, యాలకులు ఒకటి యాడ్ చేసుకోవడము. మనం చూస్తూ ఉంటాం యాలకులు, ఒక లవంగా నోట్లో వేసుకుంటారు చాలామంది. ఓకే, అది ఒక మౌత్ ఫ్రెషనర్ లాగా ఇవి వాడతారు. కాకపోతే దాని వెనకాల ఉన్న ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్. సో వాటి వల్ల ఇవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేయాలని అది ఒక ఇండికేషన్ అనమాట. ఆ ఒక్కరోజే కాకుండా రోజు మనం తినే డైలీ ఫుడ్లో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఓకే వెళ్ళిపోతే హెల్త్కి మంచిది. ప్లస్ చలవ, ఈ సీజన్లో చలవ. వనజ కంటేనే రెమెడీస్ కదా. మరి శ్రీరామనవమి రోజు ప్రత్యేకించి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? యాక్చువల్గా ఇది లాస్ట్ డే కదా, మనకి వసంత నవరాత్రుల గురించి చెప్పుకున్నాం మనము. ఈ రోజు లాస్ట్ డే, వసంత నవరాత్రి లాస్ట్ డే. అయితే ఈరోజు చెప్పుకోదగ్గ అంటే అందరికీ ఆ దేవుడు ఆశీర్వాదాలు అందరికీ ఉంటాయి. సో శ్రీరామనవమితో పాటు వసంత నవరాత్రి ఆఖరి రోజు కాబట్టి అమ్మవారిని కూడా చక్కగా మనం దుర్గాదేవిని ఎంత బాగా కొలిస్తే అంత మంచిది. ప్లస్ ఈరోజు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎవరికన్నా మ్యారేజెస్ అవ్వకుండా ఉండి అట్లా ఉంటే కనుక ఈరోజు టెంపుల్కి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే రాముడి దగ్గర, సీతారాముల దగ్గర చక్కగా మొక్కుకోండి. మీ పిల్లలకి కానీ మీకు ఎవరికైనా మ్యారేజ్ ఎవరికైతే అవ్వాలనుకుంటున్నా, ఎస్పెషల్లీ పేరెంట్స్కే బాధ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని కదా. సో అలా మొక్కుకొని ఆ రాముడు కళ్యాణం తలంబ్రాలు తెచ్చి నెక్స్ట్ ఇయర్ మీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతే కనుక వచ్చే సంవత్సరం కూడా మీరు మీ పిల్లలతో పాటు వెళ్ళి కళ్యాణం చేయిస్తానని. అంటే కళ్యాణం చేయించడం అంటే కొంతమంది పార్టిసిపేట్ చేయొచ్చు, అక్కడ అవ్వే కళ్యాణంలో కూర్చోవచ్చు, వెళ్ళొచ్చు. అట్లా రాముడికి అంటే మీకు తోచినంత మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో, బట్టలు అట్లా మనం అన్నీ అంటాం కదా. ఇక్కడ అంటే చాలామంది వడి బియ్యం పోస్తామని మొక్కుకుంటారు. అట్లా మీకు ఏది తోస్తే అది అట్లా ఆ రాముడికి ఆ సీతకి దండం పెట్టుకొని చక్కగా మీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోవాలి అని అనుకుంటే హ్యాపీగా ఈసారి ఎస్పెషల్లీ అలా చేస్తే. ఒకప్పుడు అక్క అంటే కొంచెం ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్తే శ్రీరామనవమి రోజు ఇసుని కర్రలు ఇచ్చేవారు కదా ఎక్కువగా. ఎండాకాలం అలాంటి అంతేనా? ఎండాకాలం అన్నిటికీ ఎండాకాలంకి ఇదే అనమాట. మనం ఏంటంటే మనకి దాని బ్యాక్గ్రౌండ్ అంటే ఏది చేసినా బాగా ఆలోచించి చేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు కదా. పాతకాలంలో ఏంటంటే ప్రతిదానికి ఒక రీజనింగ్ ఉండేది. ఎందుకు ఇస్తున్నారు, మూఢనమ్మకాలు అనేస్తారు. కాకపోతే ఏంటంటే వేడి, ఎండ కాబట్టి అప్పుడు విసనకర్లు కదా, ఫ్యాన్స్, ఏసీస్ ఏమున్నాయి, అదొక మంచి ఇదనమాట. అట్లా ఇస్తే ఏమవుతుందంటే కూర్చుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చక్కగా అవును. మా చిన్నప్పుడు మేము గుడికి వెళ్తే మెయిన్ గా శ్రీరామనవమి రోజు విసనకర్లు ఇచ్చేవారు. విసనకర్లు పంచుతారు, ఇంకా చాలా ఉంటాయి, గాజులు, ముత్యాలు పంచుతారు. అట్లా మన స్తోమత ఎంత ఉంటే అంత. కాకపోతే ఈసారి వసంత నవరాత్రి లాస్ట్ డే అందరంటే మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం చక్కగా ఈ 9 days అయిపోయి ఈ రామనవమికి బుక్ రాయమని చెప్పాను. రామకోటి ఎన్ని రాస్తారో అన్ని తీసుకొచ్చి రాముడి దగ్గర పెట్టేసి కంటిన్యూ చెయ్యాలి అనుకున్న వాళ్ళు, ఇంకా ఈ రామకోటి డైలీ సంవత్సరం మొత్తం రాయాలి, మనకు సంవత్సరం అంతా బాగుండాలి అనుకునేవాళ్ళు మళ్ళీ మొదలు పెట్టండి. మళ్ళీ శ్రీరామనవమి నుంచి మొదలు పెట్టండి. రోజు రాయడం వల్ల మనకి వచ్చేది ఏమి అంటే నిజంగా ఓపిక ఉన్న వాళ్ళు చక్కగా రాయొచ్చు. అంటే ఒక లిమిటెడ్ నెంబర్ పెట్టుకోండి. కొంతమంది ముందే రోజుకి 1000 రాస్తాము, 2000 రాస్తాము అని అనేసుకుంటారు. అనుకొని వాళ్ళు చేయలేనప్పుడు బాధపడతారు. అట్లా ఒక లిమిటెడ్ నెంబర్ లైక్ 51, 101 పెట్టుకుంటే ఈజీగా రాసేయచ్చు. రోజు డైలీ రాస్తే ఏంటంటే ఎప్పుడు అంటారు చూడు, ఆ రామనామం అన్నిటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందని. అలా ఇది రాయండి చక్కగా ఇయర్ మొత్తం, అంటే వచ్చే శ్రీరామనవమి వరకు కంటిన్యూ చేసేయండి. ఇంకా సూపర్. అట్లా చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్లో జరిగే మంచి మంచి చేంజెస్, అంటే మీకు వచ్చే ఆటంకాలు కూడా అలాగే తొలగిపోతాయి. మనం ఈ రాముడు గురించి, రామకోటి గురించి చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాము. కాకపోతే నేను బాగా నమ్మే వాటిలో ఇదొకటి చాలా ఎఫెక్టివ్, చాలా పవర్ఫుల్. ఎవరైనా ఈ సంవత్సరం అంతా బాగుండాలి, ఇప్పటిదాకా రాస్తే ఓకే, ఈ రోజు నుంచి మొదలుపెట్టి మళ్ళీ వచ్చే రామనవమి వరకు రాసి ఆ రోజు ఆ పుస్తకం తీసుకెళ్ళి ఆ రాముడి పాదాల దగ్గర పెట్టేసేయండి. అలాగే అక్క, చాలా బాగుంది, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే. ఎలాంటి రెమెడీస్ మనం చేయడం వల్ల ఆ రోజంతా బాగుంటుంది, ఆ సంవత్సరం అంతా బాగుంటుంది, ఇలాంటి అనేక రకాల విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీరు పర్సనల్గా మీ టారో రీడింగ్ మీకు కావాలి, మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలి, మీకు పర్సనల్గా రెమెడీస్ తెలుసుకుని అవి ఫాలో అయ్యి మీ జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయితే వారికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు. నమస్కారం.